అనిపిస్తుంది? మంచిగానే ఉంది. ఇప్పుడు వెరైటీ అయితే మంచిగా ఉంది కదా. పోయిన పంట కంటే ఇప్పుడు ఈ పంట మంచిగా దిగుబడి చూడొచ్చు మనము. పోయిన పంట కంటే ఈ పంట ఇంకా బాగుందని చెప్తున్నాడు. వెరైటీ చాలా బాగుందని కూడా మనకు ఇవ్వాల్సిందే దీన్ని చూసిన మనం దీని. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా? కొంతం కిష్టే. ఏ ఊరే? వసపూర్. ఏం రకం వేసినావు అనేది? దేవర అనే రకం వేసినావు. సిబిసి సీడ్స్ వాళ్ళది అంతేనా? 2 కర్రలు నాటేసుకొని జరిగింది. గత ఎన్ని సంవత్సరాల నుంచి వరి పండిస్తున్నాయి? నేను 20 సంవత్సరాల. 20 సంవత్సరాల నుంచి వరి పండిస్తున్నావు. ఎట్లా అనిపించింది నీ అనుభవం ప్రకారం ఇది? ఇప్పుడైతే దేవర మంచిగా ఉంది. దేవర మంచిగా ఉంది. గింజలు అయితే మనం నిండుగా వచ్చినాయా? మంచిగా వచ్చింది. పోయిన దానికంటే ఇప్పుడు బాగుంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగుంది. అది ఈ వర్షాకాలం కూడా తట్టుకొని, వర్షాలకు తట్టుకొని పూత నిలబడి పాలిషన్ మంచిగా జరిగి గింజలు అనేవి కూడా నిండుగా వచ్చినాయి. ఫార్మర్స్ వాళ్ళని అడుగుతున్నారా మరి? నువ్వు మళ్ళీ ఈ రకం వేస్తావా మళ్ళీ ఈ ఎండాకాలం వస్తే? అంతేనా? 5 ఎకరాలు వేసాను ఇది. ఈ వెరైటీ ఒక్క వెరైటీ 5 ఎకరాలు వేయడం జరిగింది. 5 ఎకరాలు వేసిన మనకి ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. ఇప్పుడు వెరైటీ అయితే మంచిగా ఉంది కదా. పోయిన పంట కంటే ఇప్పుడు ఈ పంట మంచిగా దిగుబడి. చూడొచ్చు మనము. పోయిన పంట కంటే ఈ పంట ఇంకా బాగుందని చెప్తున్నాడు. వెరైటీ చాలా బాగుందని కూడా మనకు ఇవ్వాల్సిందే దీన్ని. చూసిన మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రైతు ఎంత మంచిగా చెప్తున్నాడు. మనం పోయిన పంట కంటే ఇప్పుడు మంచిగా ఉంది. ఏ రైతు అయినా వేసుకోవచ్చు, మోసం ఏం లేదు. ఇక్కడ చూడవలసిందే, ఇంకా వచ్చి కూడా చూడవలసిందే. మనం అంటే మనం ఉన్నది నిజం చెప్తున్నాం. నిజమే చెప్తున్నాం. మరి నిజం కాదని అబద్ధం ఏంటి చెప్తాం? నేను వేసింది 5 ఎకరాలు వేసాను. 5 ఎకరాలు వేసింది రైతా? మళ్ళా కూడా వేసుకోవచ్చు దీన్ని. మళ్ళా కూడా వేసుకోవచ్చు. నేను మళ్ళా కూడా వేస్తా. యాసంగి పంట కూడా వేస్తానంటు. మనం చూడొచ్చు ఇక్కడ ఎంత బాగుందో. ఈ వర్షాలు తట్టుకుని కూడా మంచి పాలినేషన్ జరిగి గింజ నిండుగా రావడం. 300 నుంచి 350, 400 వరకు ఉన్నాయి. నేను ఒక 5 లెక్క పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క గొలుసు తీసుకొని మంచిగా రావడం జరిగింది, నిండుగా రావడం జరిగింది. గింజ వెయిట్ వదన అనిపిస్తుంది మనకైతే. ఏంటంటే రైతు ఏంటంటే జోకిన తర్వాత కూడా ఒకసారి ఒక మాట చెప్తా అంటాడు. మనం చూద్దాం, మనం కూడా చూస్తా వెయిట్ వస్తుంది ఎట్లా వస్తుంది. ఇప్పటికైతే ఇంత ముందు కంటే కూడా మనకు గింజ వెయిట్ ఎక్కువ ఉంది అన్నట్టు తెలుస్తుంది. మనకు పంట కూడా మంచిగా వచ్చింది. రైతు మాటలు కూడా మనకు ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి వాళ్ళకు కామెంట్ సెక్షన్లో ఏమడుతున్నారంటే రైతు నంబర్ ఇవ్వండి, రైతు నంబర్ ఇవ్వండి. ఈసారి రైతు నంబర్ పెడతాను, చూడండి, రైతుని అడగండి. మీరు ఈ వెరైటీ కూడా ఒకసారి చూపాను ఎంత బాగుందో. వెరైటీ కూడా వెరైటీలో మనకి ఏంటంటే తాలు కూడా అనేది లేదు ఎక్కడ కూడా. చాలా బాగుంది వెరైటీ. తాలు లేదు గింజ నిండుగా వచ్చింది కదా. అట్లా వచ్చింది కనపడుతుంది. నేను పట్టుకున్నా. రైతే చెప్తాను ఇంత నీట్గా మనకి ఇంకా మనం ఇంకా నమ్మించడానికి కూడా అవసరం లేదు. ఎంత బాగుందో చెప్పొచ్చు. నేను రైతునే పట్టుకున్నా అంతే. ఏం డౌట్ ఏం లేదు. ఇది నేను వేసిన కాబట్టి నమ్మకంగా జరిగింది. నేను కొత్తగా అప్పుడు నేను కట్టినా అనుకున్నా మంచిగా వస్తుందా రాదా. ఫస్ట్ టైం వేయడం కాబట్టి మంచిగా వస్తుందా రాదా అనే ఒక చిన్న డౌట్ తోటి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికైతే ఎట్లుంది? బాగానే ఉంది. డౌట్ తోటి వచ్చినామని ఇప్పుడు హ్యాపీ. మంచిగా వస్తేనే హ్యాపీ. మనం పంట మంచిగా అనిపిస్తుందా మనకు హ్యాపీ. అంతే కదా. అట్లా